తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థచే విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలను ఇవ్వడం జరిగింది. నిన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా యొక్క కోరిక మేరకు సుప్రీంకోర్టు విచారణను ఈరోజు ఉదయం 10:30కు వాయిదా వేయడం జరిగింది. ఈరోజు 10:30కు సుప్రీంకోర్టు విచారణ ప్రారంభమైంది. వాదనలు జరిగాయి. ఇక్కడ సిట్ విచారణ కంటిన్యూ చేయాలా, లేకపోతే స్వతంత్ర దర్యాప్తు సంస్థను కంటిన్యూ చేయాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్తో విచారణ చేపట్టాలా అనే వాదనలు జరిగాయి. ఇందులో ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమిటంటే, స్వతంత్ర దర్యాప్తుచే విచారణ జరగాలి, లడ్డూ విషయంలో రాజకీయంగా ఎవరూ మాట్లాడకూడదు, స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత ఈ విచారణ అనేది 5 సభ్యులు ఉంటారు. ఇందులో 5 సభ్యుల్లో వచ్చేసి 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర పోలీస్ అధికారులు, ఒకరు వచ్చేసి సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారి ఉంటాడు అని సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ ఈ 5 సభ్యుల చేత విచారణ కొనసాగింపబడుతుందని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. గత 15 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లడ్డూ కల్తీ వ్యవహారంపై రాజకీయంగా ఎంత వాడివేడిగా చర్చలు జరుగుతూ ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లు సెప్టెంబర్ 18వ తేదీ లడ్డూలు కల్తీ జరిగిందని, లడ్డూలు వాడే నెయ్యిలు జంతువుల కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో, దేశం మొత్తం కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చాలామంది కూడా బాధపడటం జరిగింది. ఇది నిజంగా జరిగిందా లేకపోతే జరగలేదా అని ఎవరు వాదనలు వాళ్ళు వినిపించడం జరిగింది. ఇక్కడ వైసీపీ పార్టీ తరఫున వైవి సుబ్బారెడ్డి గారు మరియు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పుడు సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తుచే ఒక కమిటీని ఏర్పాటు చేసి తద్వారా విచారణ చేపట్టాలి, లడ్డూ కల్తీ వ్యవహారంపై నిజాలు నిగ్గుదేల్చాలని ఇప్పుడే 5 సభ్యులతో సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ గోవాయ్ మరియు జస్టిస్ విశ్వనాథ్ గారుల ఆధ్వర్యంలో ఈ తీర్పును వెలువడించడం జరిగింది. ఈ యొక్క తీర్పు తర్వాత రాష్ట్ర పరిణామాలు ఈ లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏ విధంగా సాగుతాయి, ఈ 5 సభ్యులు లడ్డూ కల్తీ జరిగిందా లేదా అని భవిష్యత్తులో ఎలా నిర్ధారిస్తారు, దీనిపైన సర్వత్రా కూడా ఉత్కంఠత నెలకొనుంది. ముందు కూడా ఈ లడ్డూ కల్తీ వ్యవహారంపై పూర్తి అప్డేట్స్ మీ అందరికీ అందజేస్తాము. జై హింద్.